నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికుల CITU ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. CITU నాయకులు మాట్లాడుతూ ఎండనక వాననక ఆహర్నిశలు కష్టపడుతూ సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులకు కనీస వేతనం 26,000తో పాటు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్న స్వయంగా మున్సిపల్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. చనిపోయిన వారి స్థానంలో 60 సంవత్సరాల నిండిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు జిందాబాద్ CITU. మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులకు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను. జిందాబాద్ CITU. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కార్మికులతో చెలగాటమా? జిందాబాద్ CITU. జిందాబాద్ CITU. కలెక్టర్ గారు రావాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను పోరాడు. CITU. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు. భద్రత. మున్సిపల్ కార్మికుల ప్రమాద బీమా సౌకర్యం మున్సిపల్ కల్పించాలి. 60 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు కల్పించాలి. జిందాబాద్ CITU. పని భారం. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ యూనియన్ కమిటీ పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కార్మికులు 2 మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులు ధర్నా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు గత 3-4 సంవత్సరాల నుంచి అనేక సందర్భంలో పోరాటాలు చేసినా కానీ కూడా మరి కనీస వేతనాలు పెంచుతామని ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, కార్మికులందరి కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన తర్వాత మరి కార్మికుల సమస్యలు కనీసం పట్టించుకోవడం కూడా లేదు. ఎన్నోసార్లు మేము ధర్నాలు చేసినా కానీ కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాపై కనీసం గిట్లా కన్నెత్తి కూడా చూడడం లేదు. మరి దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మరి మున్సిపల్ కార్మికులు చనిపోయి గత ఒక 30-40 సంవత్సరం నుండి కార్మికులుగా ఉండి వాళ్ళు 60 సంవత్సరాలు అయినాక అయిపోతే వారి స్థానంలో వారి పిల్లలకు అవకాశం పెట్టుకోవడం లేదు. మరి కార్మికులుగా ఉండి మున్సిపల్లో కార్మికులు పనిచేసి ఆ చెత్త చెదారం వాసనకు మరి ఆరోగ్యం బాగలేక చనిపోతే మరి వారి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం మరి ఎండనక వాననక చలనక అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరం కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున
ధర్నా నిర్వహించి సమస్యలపై కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనీస వేతనం 26,000 రూపాయలు అందిస్తామని చెప్పి, అదేవిధంగా మన ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తానని అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి మున్సిపల్ శాఖకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి బాధ్యతలు చూస్తున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు కానటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా సిరిసిల్ల, వేములవాడ 2 మున్సిపాలిటీలు కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ విస్తరించుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిరిసిల్ల, వేములవాడ మరి దక్షిణ భారతదేశ కాశీగా పెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్నది. రోజువారీగా వేల మంది, లక్షల మంది ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. మరి రోజువారీ చెత్త చెదారం మురికిలో మరి పనిచేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం పరంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా ఇక్కడ అధికారులు పరిష్కరించలేదు. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కూడా స్థానిక సమస్యలను కూడా పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. సిరిసిల్లాలో 2009 నుంచి 12 వరకు పిఎఫ్ పెండింగ్ సమస్య ఉంది. కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వడం లేదు, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం లేదని అనేక సార్లు అడిగినప్పటికీ అది ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటూ దాటా వేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు లైవ్ అథెంటికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. కావున బండ్లగూడ మండలం పరిధిలో ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్దారులు తప్పకుండా ఎంఆర్ఓ కార్యాలయానికి లేదా మీ సంబంధిత గ్రామ పంచాయతీకి వెళ్లి మీ ఆధార్ కార్డు ని చూపించి లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలని బండ్లగూడ తహసీల్దార్ సూచించారు. ఒకవేళ లైవ్ అథెంటికేషన్ చేయకపోతే మీ యొక్క పింఛన్ హోల్డ్లో పెట్టే అవకాశం ఉందన్నారు. కావున పింఛన్దారులందరూ తప్పకుండా లైవ్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు. బాబు రమ్మంటారు అందరినీ. పక్క మారమ్మా జోర్సే మాట్లాడానమ్మా పక్క. నమస్కారం. బండ్లగూడ పెన్షన్దారులకు అందరికీ ముఖ్య గమనిక, మనకి 15 మే 2026 నాడు మనకి ఫోటో అథెంటికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక నెల సమయం ఇచ్చారు. 15 జూన్ 2026కి మొదటి విడతగా ముగింపు అయిపోయింది సమయము. ఆ తర్వాత 22 జూన్ 2026 వరకు అంటే ఇవాళ వరకు ఇచ్చారు. ఇంకా మనకి టార్గెట్ కంప్లీట్ కాలేదనే ఉద్దేశంతో మనకి 25వ తారీఖు జూన్ మాసము 2026 వరకు టైం ఇచ్చారు, సమయం ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం ఎవరు కూడా వృధా చేయకుండా పెన్షన్దారులు, వితంతుదారులు, అదేవిధంగా వృద్ధాప్యులు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే వికలాంగులు, మరి అదేవిధంగా సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ వస్తున్నటువంటి వారు మాత్రమే కార్యాలయంకి వచ్చేసి వాళ్ళ ఫోటో అథెంటికేషన్ చేయించుకోవాలి. ఇది 25 తారీఖు జూన్ 2026 వరకే చివరి తేదీ. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ ఇంట్లో పెన్షన్దారుడు ఒకవేళ మరణించినట్లయితే దానికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్, మరణ ధ్రువపత్రము తీసుకొని అన్యతగా భావించకుండా కార్యాలయంలో సంప్రదించవలెను. దాన్ని మేము రికార్డ్ నందు తొలగించుటకు కంప్యూటర్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు స్వచ్ఛందంగా డెత్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం,
కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతన్నలతో హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు వస్తుందా అని అడిగి తెలుసుకోగా రైతు బంధు ఎకరా నుండి 2 ఎకరాల వరకే రావడం జరిగిందని, యూరియాకు అష్టకష్టాలు పడుతున్నామని రైతన్నలు తమ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు మొదలగు పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే సక్రమంగా అమలు అయ్యాయని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని రైతులు వెల్లడించారు. వెనకాల ఉండమంటే వీళ్ళు ఇట్లా ఉంటారు. దొరికిందా? తెచ్చినావా? ఆ ఫోన్లలోనంట ఆన్లైన్లో చేస్తారట. మాకు మా ఫోన్ లేవు. ఏం పేరు? ఎల్లయ్య గారు. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 8 ఎకరాలు ఉందా? మరి ఏం పెడుతున్నావు పంట? పంట పెడుతున్నా, మక్కలు పెడుతున్నా, ఉప్పు పెడుతున్నా. ఏ ఊరు? కడతారు. మరి యూరియా తెచ్చినావా? ఈ కాప వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా. మరి ఎట్లా చెప్తున్నావు? మరి ఏం చెప్తున్నా మొత్తం పంటకు దెబ్బ అవుతుంది. ఈ వానకాలం ఏం పెడుతున్నావు? ఇక వానకాలం యాభై మాత్రం ఏం పెడుతున్నాం. ఈ మందులు మాత్రం కరెంట్ వస్తుందా? ఇక కరెంటు కూడా ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో అర్థమవుతలేదులే. మొన్న ఏమొచ్చింది? యాసంగి పంట నుంచి ఏమొచ్చింది సార్? వడ్ల మక్కల ఒడ్లు ఎంత తరుగు పెట్టిరా? ఇక తరుగు మస్తు పోయింది. ఎంత పెట్టిరు? ఎంత పెట్టిందో ఏం పెట్టిందో అది మనకు అర్థం కాదు. నాకు మొన్న వడ్లు అమ్మితే తరుగు పెట్టిండ్రా? 4 కిలోలు పెట్టారు సార్. 4 కిలోలు రిటర్న్ 4 కిలోలు సంచి కంటింటల్గా సంచికి 50 కిలోలు అంతే. ఈ రైతు బంధువులు 2 ఎకరాలకి వేసింది. ఎకరం ఒకసారి 8 ఎకరాలు ఉన్నాయిలే. 6 ఎకరాలకు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 2 వచ్చింది, 6 ఎగబెట్టాడు. మరి ఏమంటుండే అంటే మరి పాలమూరు బిడ్డ అంటాడు. కనబడట్లేదు. ఇదేం పోయి రావాలి. రైతులు ఏమనుకుంటారు? ఏం పెట్టిండే వాడు? రైతు బీమా బంద్ పెట్టి, బోనస్ బోగస్ చేసి, కరెంట్ ఆగం చేసి, ఒక్కటి చెప్తున్నా కానీ చేసింది ఏదైనా మంచి పని. ఏది మంచిగా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా కథం పెట్టి, పాలు కూడా పాలు వస్తే 35 రూపాయలకు తెచ్చింది. మళ్ళీ అందులో 4-5 రూపాయలు కట్ చేసి పాలైతే పాల రైతులైతే ఎదురు చూపు లేకుండా అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా 15 రోజులకు పడే అనుకునేది. పడే కూడా తెలియకపోయేది. ఇప్పుడు అది ఎప్పుడు పడతలేదు. 15 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ నెల 15 రోజులకు ఒకసారి వేస్తాడు. ఒకటి వేస్తాడు, 3 ఆపుకుంటాడు. హైయెస్ట్ మీకు విజయడైలో 30% ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుంది. అన్ని ఇబ్బందులే ఉన్నాయా? మరి ఏం చేద్దాం చెప్పి ఏం చేద్దాం? మళ్ళీ వచ్చేసరికి కేసీఆర్ వచ్చేసరికి మంచిగా మా కేసీఆర్ వస్తేనే మంచిగా. మొన్న టేషన్ నిజత చెప్పారు. ఇక నీ ఎందుకంటే నేనేం లేదా వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఇక్కడ చేసిన కానీ ఈ జనం తట్టుకొని ఏదో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? మరి ఏమనుకో పరిశాన్ అవుతుంది. ఇంటర్నెట్ చేసి ఎట్లా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాప ఎన్ని సెంట్లు తెచ్చినావు యూరియా? ఇప్పుడు వానకాలం ఏమన్నా ఒక పంచాయతీ దొరికి
ఇక ఆడికి ఇక తొందరకుండా సర్దించాం. బ్లాక్ లో ఉన్నావా? ఇక బ్లాక్లే కాదు, ఆయన తనవాడే అంటే ఆయన తనుకున్నా ఈత. అనంతపురం జిల్లా షెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలోని వ్యవసాయ భూమి వద్ద విద్యుత్ వైర్లు సామాగ్రిని దుండగులు అపహరించారు. ఓ రైతు తన వ్యవసాయ బావి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ డిపికి సంబంధించిన సుమారు 40 కిలోల వైర్లు, ఇతర విద్యుత్ పరికరాలను చోరీ చేశారని తెలిపారు. ఈ ఘటనతో తనకు ₹1000 మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మండలంలో వరుస చోరీలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణపై పోలీసులు తగిన చర్యలు చేపట్టడం లేదని రైతులు, గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ ను మరింత కట్టుదిట్టం చేసి చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా చెట్టూరు మండలము లక్ష్మంపల్లి గ్రామము ట్రాన్స్ఫార్ము దొంగలు పగలగొట్టి దాంట్లో ఉండే ఐటమ్స్ అంతా ఎత్తుకుపోయినారు. పంట ఒక చెట్లన్నీ ఎండిపోతుంటాయి. మాకు ఎన్క్వైరీ చేయాలని పోలీసులను కోరుతున్నాము. అనంతపురం జిల్లా చెట్టూరు మండలము లక్ష్మంపల్లి గ్రామము ట్రాన్స్ఫార్ము దొంగలు పగలగొట్టి దాంట్లో ఉండే ఐటమ్స్ అంతా ఎత్తుకుపోయినారు. పంట ఒక చెట్లన్నీ ఎండిపోతుంటాయి. మాకు ఎన్క్వైరీ చేయాలని పోలీసులను కోరుతున్నాము. కేటీఆర్ రైతు చావుని రాజకీయాలకు వాడుకుంటున్నారని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మండల అధ్యక్షులకు మరియు పట్టణ అధ్యక్షులకు నియామక పత్రాలు అందించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కొత్తగా నియమింపబడ్డ మండల అధ్యక్షులు కుల, మత, వర్గ భేదాలు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలను, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల సిరికొండ మండలం పొన్న గ్రామంలో రైతు ఆత్మహత్య బాధాకరమని, కేటీఆర్ ఆ రైతు శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, ఆయన హంగు ఆర్భాటాలను చూస్తే అది పరామర్శించడానికి వెళ్లినట్లు లేదని ఎద్దేవా చేశారు. ఓఆర్బిఐ కంపెనీ ఉన్నతి రకానికి చెందిన క్యాబేజీ విత్తనాలతో రైతులకు నష్టం వాటిల్లిందని, తమకు న్యాయం చేయాలని రైతు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన రైతు దావల్గరి నరేందర్ రెడ్డి ఓఆర్బిఐ కంపెనీకి చెందిన ఉన్నతి వెరైటీ క్యాబేజీ విత్తనాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయినట్లు ఆరోపించారు. నర్సరీ నుంచి నారు తెచ్చి
ఎకరం విస్తీర్ణంలో సుమారు 30,000 మొక్కలు నాటగా పంట కాయదశకు వచ్చేసరికి పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు నర్సరీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా మొదట కంపెనీ ప్రతినిధి వచ్చి పరిశీలించి కంపెనీకి నివేదించి నష్టపరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. అయితే 15 రోజుల తర్వాత అదే అధికారి వచ్చి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేమని, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పి బెదిరించినట్లు ఆరోపించారు. క్యాబేజీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర ఉండడంతో పంట సక్రమంగా వచ్చి ఉంటే సుమారు 8 లక్షల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పటికే సాగు కోసం 1.5 లక్షల వరకు ఖర్చు చేశానని, మొత్తం కలిపి సుమారు 10 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నేను పెంచిస్తే 10 పైసలు తీసుకుంటా. నేను సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఇస్తావు ఇతను మనం వేయలేము. ఆర్డర్ తీసుకోవచ్చు ఉన్నది. ఇతను మనం ఇస్తే ఇంకా వేరుండే వాడు బిల్లు కూడా ఇచ్చింది వాళ్ళ దగ్గర తెచ్చిన అని చెప్పి కదా. బిల్లు ఇవ్వకపోతే నువ్వు ఏడ తెచ్చింది అనుకుంటావు. హలో 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 నమస్కారం అండి. నా పేరు నరేందర్ రెడ్డి. మాది గ్రామం పామెన, మండలం చేవెళ్ళ, జిల్లా రంగారెడ్డి. మేము ఆర్బీఐకి వెరైటీ, ఉన్నతి వెరైటీ వేసినాము. క్యాబేజీ ఎకరాన్నర పొలం వేసినాము. మొత్తం ఇప్పటికి వేసి 30 రోజులు అయింది, 3 నెలలు అయింది. మొత్తం మురిగిపోయింది. ఇంకా అందులో పక్కకి వేరే నాటు చాలకపోతే 4 సార్లు వేరే చేసినాము. అది మంచిగా ఉంది. ఇది మొత్తం ఉన్న కాడి మొత్తం ఏం లేక మొత్తం మురిగిపోయింది. ఇది ఎగ్జిక్యూటివ్ వాళ్ళు వచ్చారు, కంపెనీ వాళ్ళు చూశారు, నర్సరీ వాళ్ళు వచ్చారు చూశారు, ఖరాబ్ అయిందని చెప్పి ఒప్పుకున్నారు. సార్ రేపు మాకు పెద్ద సార్ వాళ్ళు పంపిస్తాము, మళ్ళీ వచ్చి చూస్తారని చెప్పారు. మళ్ళీ ఈరోజు ఫోన్ చేస్తే ఎవరి కంప్లైంట్ తీసుకో, అగ్రికల్చర్కి ఇస్తావా, హార్టికల్చర్కి ఇస్తావా, పోలీసులకు ఇస్తావా, ఎవరికి నీ శాతం చేసుకో అని డబ్బా ఇస్తుండు ఎగ్జిక్యూటివ్. మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నా. నువ్వు ఎన్ని మొక్కలు పెట్టినావు? దాదాపు నేను పెట్టిన మొక్కలు 30,000 మొక్కలు. ఇప్పుడు వచ్చేసి కేజీ 20 రూపాయలు, 20 నుంచి 30 రూపాయలు మధ్యలో పోతుంది. ఇప్పుడు దాదాపుగా నాకు నష్టం జరిగింది. దాదాపు 7 లక్షల నష్టం జరిగింది నాకు. ఒక మొక్క వచ్చేసి కిలా వస్తుంది, కిలోన్నర నుంచి వస్తుంది. అటువంటి 30,000 మొక్కలు వేసిన మొత్తం నా నష్టపోయిన 7 నుంచి 8 లక్షల మధ్య నష్టపోయిన నేను. నాకు తగిన న్యాయం చేయగలని కోరుకుంటున్నా. మీరు అగ్రికల్చర్ వాళ్ళకి ఏమన్నా కంప్లైంట్ చేసిరా? ఈరోజు చేస్తామని చెప్పిన. ఓకే, ఈరోజు చేస్తామని చెప్తే నేను మా సార్ వాళ్ళు వచ్చినాక మాట్లాడిన తర్వాత చేయమని చెప్పారు. ఈరోజు ఫోన్ చేస్తే ఆయన దబాయించి మాట్లాడుతున్నారు. ఎవరా దబాయించి? ఆయన పేరు మహేందర్, ఎగ్జిక్యూటివ్. ఏ కంపెనీ? ఆర్బీఐ ఉన్నతి. ఓకే, మీకు ఏం కావాలి? మాకు ఈ రైతులకు నష్టం, ఇప్పటికే కాలం లేక అంతా కింద మీద ఉన్న సంసారము, మాకు నష్టపరిహారంగా మీరు ఇప్పించాలని కోరుకుంటున్నా. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.